అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తూర్పు పడమర. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, మీ స్నేహితుడు అగ్నిమిత్ర గారు ఎల్లుండి ఇక్కడకు వస్తున్నానని ఉదయం ఫోన్ చేసి చెప్పారు. భరద్వాజ సాయంత్రం ఇంటికి రాగానే చెప్పింది అతని భార్య మణిచందన. ఆమె మాటలు అతన్ని ఆలోచనల్లో పడవేశాయి. అగ్నిమిత్ర అతని బాల్య స్నేహితుడే కాక గురువు రామశాస్త్రి గారి ఏకైక కుమారుడు. ఇద్దరూ చిన్నప్పుడు క్షణం వదిలి ఉండేవారు కారు. అటువంటిది అతను అమెరికా వెళ్ళిపోయిన 4 ఏళ్ల తర్వాత, అది రామశాస్త్రి గారు చనిపోయినప్పుడు మాత్రమే వచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్లకు వస్తున్నా తనకు ఉత్తరమైనా రాయకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు వస్తున్నాడోనన్న సంశయం భరద్వాజని పట్టి పీడించసాగింది. అతనికెందుకో ఆ క్షణం అగ్నిమిత్రతో తను గడిపిన బాల్యం గుర్తుకు రాసాగింది. రామశాస్త్రి గారు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తుండేవాడు. అతను ఉదయం 6 నుంచి 8 వరకు గయింటి దగ్గర పిల్లలకు సంగీతం నేర్పేవాడు. అతను సంగీతంలో నిష్ణాతుడు. అతను సంగీతాన్ని తన తాతగారి దగ్గర ఔపాసన పట్టాడు. అతనికి అన్నమయ్య కీర్తనల దగ్గర నుంచి త్యాగయ్య కృతుల దాకా అన్నీ కరతలామలకం. నిత్యం అవి పెదవుల మీద నాట్యం చేస్తుంటాయి. అతడు సంగీతంలో అంతటి దిట్ట కాబట్టే ఆ ఊరిలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతని దగ్గరికి సంగీతం నేర్చుకునేటందుకు పంపేవారు. అతను పిల్లలందరికీ ఉచితంగానే సంగీతం నేర్పేవాడు. రామశాస్త్రికి ఒక్కడే కొడుకు, పేరు అగ్నిమిత్ర. అతనికి చిన్నప్పటి నుండి కాళిదాసు కావ్యాలంటే ప్రీతి వల్ల ఆ మహాకవి రచించిన మాళవికాగ్నిమిత్రంలోని నాయకుడి పేరే కొడుక్కి పెట్టుకున్నాడు. తనకు వారసత్వంగా సంక్రమించిన సంగీతాన్ని కొడుక్కి కూడా నేర్పించి తన తదనంతరం అతని ద్వారా 10 మందికి పంచాలి అనుకున్నాడు రామశాస్త్రి. అందుకే అగ్నిమిత్రకు 5 సంవత్సరాల ప్రాయం నుంచే సంగీతాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతని భార్య సువర్చలాదేవి కన్ను ముయ్యడంతో మరి వేరే వివాహం చేసుకోకుండా సంగీత పారాయణంలోనే కాలం గడుపుతుండేవాడు. అగ్నిమిత్రకు మొదట్నుంచి సంగీతం అంటే ఇష్టముండేది కాదు. అయినా తండ్రి బాధ పడలేక నేర్చుకునేవాడు. ఒక్కడు అయ్యి సరిగ్గా నేర్చుకోవటం లేదని రామశాస్త్రి అగ్నిమిత్రకు స్కూల్లో మిత్రుడైన భరద్వాజకు కూడా సంగీతాన్ని నేర్పడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచి అగ్నిమిత్ర భరద్వాజలిద్దరూ కలిసి సంగీత సాధన చేస్తుండేవారు. కానీ అగ్నిమిత్ర కన్నా భరద్వాజ్ ఎంతో భక్తి శ్రద్ధలతో సంగీతాన్ని నేర్చుకోవడాన్ని రామశాస్త్రి గమనించి అతనికి మరింత శ్రద్ధగా చెప్పడం మొదలుపెట్టాడు. భరద్వాజది శృతిశుద్ధమైన గాత్రం. అతని గొంతులో గమకాలు అలవోకగా పలికేవి. ఆ విధంగా 10వ తరగతి పూర్తయ్యేసరికి భరద్వాజ కచేరీల స్థాయికి ఎదిగాడు. రామశాస్త్రికి అగ్నిమిత్ర చదువు పూర్తి కాగానే అతని చేత ఒక సంగీత పాఠశాల స్థాపించి తద్వారా ఆ నాద సరస్వతికి సేవ చెయ్యాలన్న కోరిక ఉండేది. తదనుగుణంగా అతనికి ఏటి ఒడ్డున ఉన్న పొలాన్ని చదును చేయించి శంకుస్థాపన ముహూర్తం పెట్టించాడు. తూర్పు వాహినిగా పారే ఆ ఏటి ఒడ్డున ఆ పాఠశాల ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంటుందని అతని భావన. 10వ తరగతి దాకా తండ్రి మాట కాదనలేక సంగీతాన్ని నేర్చుకున్న అగ్నిమిత్ర కాలేజీలో చేరాక దానిమీద ధ్యాస తగ్గించేశాడు. ఇంటర్ తర్వాత అగ్నిమిత్ర ఇంజనీరింగు చదివితే భరద్వాజ సంగీత కళాశాలలో చేరి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆ తర్వాత అగ్నిమిత్ర హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే భరద్వాజ మాత్రం తిరిగి రామశాస్త్రి దగ్గరకు వెళ్ళి మళ్ళీ సంగీత సాధనం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతనికి మణిచందన పరిచయమైంది. ఆమె కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత రామశాస్త్రి దగ్గరకు సంగీతం నేర్చుకునేందుకు రోజూ వస్తూ ఉండటంతో ఆ పరిచయం కాస్త పెరిగి పరిణయం దాకా దారితీసింది. 2 సంవత్సరాల తర్వాత
ఒకరోజు అగ్నిమిత్ర తండ్రి దగ్గరకు వచ్చి తాను హైదరాబాదులో స్వతంత్రంగా ఒక కంపెనీని ప్రారంభిస్తున్నానని, అందుకోసం 5 లక్షల రూపాయల అవసరమని చెప్పడంతో రామశాస్త్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆ ప్రయత్నం మానుకొమ్మని అతనికి శతవిధాలుగా నచ్చజెప్పాడు. కానీ అగ్నిమిత్ర తను పట్టిన పట్టు విడవకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఇక విధిలేక రామశాస్త్రే ఒక మెట్టు దిగి తనకున్న 20 ఎకరాల పొలంలో 5 ఎకరాలు అమ్మి అతనికి కావలసిన 5 లక్షల్ని ఇవ్వడంతో అతను హైదరాబాదు తిరిగి వెళ్ళిపోయాడు. మరో సంవత్సరం తర్వాత తనకు అమెరికాలో చాలా ఆఫర్సు వచ్చాయని, అందుకోసం తన కంపెనీని అమెరికాకు తరలిస్తున్నట్లు తండ్రికి ఉత్తరం రాసి అమెరికా వెళ్ళిపోయాడు అగ్నిమిత్ర. జరిగిన పరిణామాలతో కృంగిపోయిన రామశాస్త్రి మంచం పట్టేశాడు. తన అవసాన దశను కొడుకు నీడలో గడపాలని తలచిన వృద్ధునికి కొడుకు చేసిన పని విస్మయానికి గురిచేసి అనారోగ్యం మరింతగా క్షీణించసాగింది. తనకు అంతిమ గడియలు సమీపిస్తూ ఉండటంతో ఒకరోజు భరద్వాజ దంపతుల్ని పిలిచి, నా చివరి దశలో అండగా ఉంటాడనుకున్న కొడుకు నాకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. మీరే కొడుకు కోడల్లా నాకు సేవలన్నీ చేస్తున్నారు. ఇంక నాకు అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. అందుకని ఏటి ఒడ్డున ఉన్న 5 ఎకరాల స్థలం మీ పేరున రాస్తాను. అక్కడ మీ ఇద్దరు సంగీత పాఠశాలని స్థాపించి 10 మందికి సంగీతాన్ని పంచండి. నాతోనే ఈ విద్య ఆగిపోరాదు. ఇది అనంతంగా సాగాలి. లేకపోతే భావి తరాలు మనల్ని క్షమించవు అంటూ భరద్వాజ చేతితో కన్నుమూశాడు రామశాస్త్రి. తండ్రి మరణ వార్తను అగ్నిమిత్రకు తెలియపరిచినా వారం రోజుల తర్వాత కానీ ఆ పల్లెకు రాలేకపోయాడు. అందువల్ల అతని కర్మకాండలన్నీ భరద్వాజే దగ్గరుండి జరిపించాడు. అగ్నిమిత్ర రాగానే భరద్వాజ అతన్ని ఓదార్చి తండ్రి గారి అస్థికల్ని కాశీ వెళ్ళి గంగలో కలపమని చెప్పాడు. కాని భరద్వాజ మాటల్ని అగ్నిమిత్ర పట్టించుకోలేదు. తనకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు అనడంతో భరద్వాజ మౌనం వహించాడు. 10 రోజుల తర్వాత అగ్నిమిత్ర అమెరికా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఈలోగా రైతులందర్నీ పిలిచి తన పొలాల్ని అమ్మివేసే ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న భరద్వాజ, అగ్నిమిత్ర, నువ్వు మిగతా పొలాలన్నీ అమ్మివేసినా పర్వాలేదు, కానీ ఏటి ఒడ్డున ఉండే 5 ఎకరాల పొలాన్ని మాత్రం అమ్మొద్దురా. అది మీ నాన్నగారు ఎంతో ఇష్టపడి సంగీత పాఠశాలను స్థాపించాలనుకున్న పవిత్ర స్థలం. దాన్ని అమ్మేస్తే మీ తండ్రి గారి ఆత్మ శోభిస్తుంది అన్నాడు. దానికి అగ్నిమిత్ర కోప్పడుతూ, నీవన్నీ మూర్ఖపు సెంటిమెంట్సు. అందుకే మీరంతా నూతిలో కప్పల్లా ఈ పల్లెటూరులో బ్రతుకుతున్నారు. అదే నేను చూడు, ఇవాళ న్యూయార్కులోని ముఖ్య కూడలిలోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నేను భాగస్వామినయ్యాను. అక్కడే సెటిల్ అయిన మన దేశపు వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లాడాను. నేను కూడా నీలాగే ఆలోచిస్తే నేను ఈనాడు ఇంత ఎత్తుకు ఎదిగేవాడినా? ఆనాడు మా నాన్నగారి మాటలు విని ఉంటే నేను కూడా నీలాగే పంచ కట్టుకొని పిల్లలకు సరిగమలు నేర్పిస్తూ ఈ పల్లెలో కాలం గడిపేస్తూ ఉండేవాడిని అన్నాడు. ఆ మాటలు భరద్వాజని బాగా గాయపరిచాయి. అందుకే చాలాసేపటి వరకు మౌనం దాల్చాడు. ఆ తర్వాత, మిత్ర, నీ దృష్టిలో ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బే గొప్పది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు. అది లేని నాలాంటి వాళ్ళు ఎందుకు పనికిరాని కూపస్థ మండూకాలు. డబ్బున్న వాళ్ళే జీవితాన్ని ఆనందంగా అనుభవించగలరు. ఇవి నీ ఆలోచనలు. కానీ నా దృష్టిలో అలా కాదు. డబ్బుతో అన్నీ కొనుక్కోలేము. అయినా అతి సర్వత్రా వర్జయేత్. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక ప్రశాంతత, సంతృప్తి. ఈ రెండు నువ్వు చెప్పిన డబ్బుతో రావు. పైగా వాటిని దూరం చేస్తుంది కూడా. ఒక విధంగా నువ్వు సుఖాలు ఆనందాలు అన్న ఎండమావల వెంట పరిగెడుతున్న అమాయకుడివి. నువ్వు ఎంచుకున్న బాట కంటకప్రాయమన్న విషయాన్ని కొన్నాళ్లకు నీకే తెలుస్తుంది. అంతవరకు నా మాట మీద గౌరవం ఉంచి ఆ స్థలాన్ని మాత్రం అమ్మవద్దు. అలా అమ్మితే
నీ జన్మభూమితో నీకున్న ఈ కొద్ది సంబంధం కూడా తెగిపోతుంది అని వివరంగా చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని అమెరికా వెళ్ళిపోయాడు అగ్నిమిత్ర. కొన్నాళ్ల తర్వాత భరద్వాజ రామశాస్త్రి తనకిచ్చిన స్థలంలో కాక తన ఇంట్లోనే సంగీత పాఠశాలని స్థాపించి పిల్లలకు సంగీతం నేర్పసాగారు భరద్వాజ దంపతులు. అలా గురువుకిచ్చిన మాట నిలుపుకున్నాడు భరద్వాజ. అలా ఆ రోజు వెళ్ళిపోయిన అగ్నిమిత్ర మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆ ఊరు వస్తున్నట్లు ఫోన్ ద్వారా తెలపడంతో భరద్వాజ ఆలోచనల్లో పడిపోయాడు. అనుకున్నట్లుగానే ఆ మర్నాడు ట్యాక్సీలో వచ్చాడు అగ్నిమిత్ర. అతన్ని చూడగానే ఆనందంతో కౌగిలించుకున్నాడు భరద్వాజ. కానీ అగ్నిమిత్రలో బాగా మార్పుని గమనించాడతను. పూర్వంలా అతని ముఖంలో కళాకాంతులు లేవు. మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళతో బాగా నీరసించినట్లు కనిపించాడతనికి. సాయంకాలం ఇద్దరూ ఏటిగట్టు వైపు వెళ్ళారు. ఆ ఏటిని చూస్తుంటే అగ్నిమిత్రకు బాల్యం గుర్తుకు రాసాగింది. ఆ తర్వాత ఇద్దరూ సంగీత పాఠశాల కోసం కేటాయించిన స్థలం దగ్గరకు వచ్చారు. అక్కడ కూర్చున్న తర్వాత భరద్వాజే సంభాషణ మొదలుపెట్టాడు. మిత్ర, ఆ రోజు ఈ స్థలాన్ని అమ్మేస్తానంటే నేనే అడ్డుపడ్డాను. మీ నాన్నగారు చనిపోయిన వెంటనే అమ్మడం ఎందుకో నాకు బాధనిపించి ఆ రోజు అలా అన్నాను. కానీ తర్వాత ఆలోచిస్తే అలా చెప్పి నేను తప్పు చేశాననిపించింది. ఎందుకంటే ఆ స్థలం నీది, దాన్ని ఏం చేయాలన్నా నీ ఇష్టం. లేదు భరద్వాజ, ఆనాడు నువ్వు చెప్పిందే సరియైంది. నేను అమ్ముతుంటే నువ్వు అడ్డుపడి మంచి పని చేశావు. అయినా ఆ రోజు అమ్మేస్తే ఇది కూడా ఇవాళ నాకు దక్కేది కాదు. కాబట్టి దాని గురించి నువ్వేం బాధపడకు అన్నాడు అగ్నిమిత్ర. అది సరేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చావు? నీకు ఇక్కడికి తిరిగి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఒకవేళ నీకు డబ్బు అవసరం పడి ఈ స్థలం అమ్మివేసే ఉద్దేశం ఉంటే మాత్రం నేనే దీన్ని కొంటాను. ఆ డబ్బు నేనే ఇస్తాను. కాకపోతే అందుకు నాకు 1 వారం రోజుల గడువు కావాలి అన్నాడు. భరద్వాజ ఆ మాటలు అంటున్నప్పుడు అతని కళ్ళల్లో సన్నటి తడిని గమనించాడు అగ్నిమిత్ర. నువ్వు కొంటావా? నీకెందుకురా ఈ స్థలం? అప్పట్లో సంగీత పాఠశాలని స్థాపించమని మీ నాన్నగారు చనిపోయే ముందు నన్ను కోరారు. కానీ ఎక్కడ ప్రారంభించాలో తెలియక మా ఇంట్లోనే దాన్ని ప్రారంభించాను. కానీ ఈ స్థలంలో దాన్ని స్థాపించాలని మీ నాన్నగారి కోరిక. ఆ విషయం నాతో ఎన్నోసార్లు చెప్పారు. ప్రశాంతమైన ఈ ఏటి ఒడ్డున దాన్ని నిర్మించి ఒక దేవాలయంగా తీర్చిదిద్దాలన్నది నా కోరిక. అప్పుడే ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి అన్నాడు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ భరద్వాజ. ఆ మాటలు విన్న అగ్నిమిత్ర మౌనాన్ని ఆశ్రయించాడు. గోధూలి వేళ కావడంతో పడమర దిక్కు రాగరంజితం కాబోతోంది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ ఇంటిబాట పట్టారు. అలా 2 రోజులు గడిచాయి. అగ్నిమిత్ర తనెందుకు వచ్చాడో భరద్వాజకు చెప్పలేదు. భరద్వాజ కూడా ఇక ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 3వ రోజు ఉదయాన్నే పిల్లలకు పాఠాలు ముగించుకొని వరండాలో కూర్చున్న భరద్వాజ దగ్గరకు ఆందోళనతో రైతు సోమన్న వచ్చాడు. అతనే అగ్నిమిత్ర పొలాలను చూస్తుంటాడు. వస్తూనే, బాబు, పంతులుగోరు తెల్లారకముందే పట్నం వెళ్ళిపోనారు. వెళ్ళే ముందు ఈ ఉత్తరాన్ని తమకియ్యమన్నారు అంటూ ఒక కవర్ని భరద్వాజకిచ్చాడు సోమన్న. భరద్వాజ ఆశ్చర్యపోతూ ఆ కవర్ని విప్పి చదవసాగాడు. ప్రియమైన భరద్వాజకు, మిత్ర రాయునది. నిజానికి నేను మన ఊరు వచ్చింది మిగతా పొలాలతో పాటు ఆ ఏటి ఒడ్డు స్థలాన్ని అమ్ముదామనే. ఆ రోజు మా నాన్నగారు నువ్వు ఎన్ని చెప్పినా వినకుండా అమెరికా వెళ్ళి నేను చాలా ఘోర తప్పిదం చేశాను. ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తున్నాను. మొదట్లో నాకు పరిచయమైన తర్వాత తన కంపెనీలోనూ జీవితంలోనూ నన్ను భాగస్వామిగా చేసుకున్న నా భార్య అర్చన నన్ను ఘోరంగా మోసం చేసింది. 2 పిల్లలు పుట్టి హాయిగా ఉన్న తరుణంలో నాతో అభిప్రాయ భేదాలొచ్చి నాకు విడాకులిచ్చింది. కంపెనీలో నుంచి నన్ను పూర్తిగా తొలగించింది. నన్ను ఆ కంపెనీ ఎదగటానికి ఒక పావుగా వాడుకొని
అది ఒక స్థాయికి వచ్చేసరికి నా అవసరం తీరిపోయి నిర్దాక్షిణ్యంగా నన్ను రోడ్డున పడవేసింది. పిల్లల్ని చూసైనా సరే తన నిర్ణయాన్ని మార్చుకొమ్మని కాళ్ళావేళ్ళా పడినా నా మాట వినలేదు. తను మాత్రం వేరొకరిని వివాహం చేసుకొని హాయిగా ఉంది. ఈ వయసులో ఉన్న ఆస్తిని, భార్యా పిల్లల్ని కోల్పోయి ఏమీ లేని ఒంటరిగా మిగిలాను. తర్వాత కొద్దిమంది స్నేహితుల సలహాతో కంపెనీలో నా వాటా కోసం కోర్టుకి వెళ్ళాను. దానికి బాగా డబ్బులు కావాలి. ఆ డబ్బు కోసమే నేను మన ఊరు వచ్చాను. కనీసం ఆ స్థలం అమ్మితే వచ్చిన డబ్బుతో కేసుని నడిపించి మళ్ళీ నా ఆస్తిని దక్కించుకోవాలని నా ప్రయత్నం. కానీ మా నాన్నగారి ఆశయ సాధన కోసం మీ దంపతులిద్దరూ పడుతున్న శ్రమని చూసిన తర్వాత దాన్ని అమ్మాలనుకోవడం భావ్యం కాదు అనిపించింది. అదీగాక నాన్నగారు చనిపోయే ముందు ఆ స్థలాన్ని నీ పేర రాసిన విషయాన్ని నిన్ననే సోమన్న ద్వారా తెలిసింది. ఆ విషయం చెబితే నేనెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటానోనని నువ్వు నాకు చెప్పకుండా దాచిన విషయం నా గుండెను మరింత గాయపరిచింది. రామశాస్త్రి గారికి కొడుకుగా పుట్టి అతని ఆస్తికే వారసుణ్ణి కాగలిగాను. కానీ అతని కలలకు, ఆశయాలకు మాత్రం వారసుణ్ణి కాలేకపోయాను. వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్న నువ్వే అతనికి నిజమైన వారసుడివి. అందువల్ల ఆ స్థలం మీద నీకే పూర్తి హక్కులున్నాయి. నా స్వయం కృతాపరాధం వల్ల నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలన్నీ నీకు చెబితే నన్ను ఆదుకునే ప్రయత్నంలో మా నాన్నగారి ఆశయమైన ఆ సంగీత పాఠశాల రూపుదిద్దుకోవటం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని తలచి నీకు నా విషయాలేవీ చెప్పలేదు. కొడుకుగా నేనెలాగూ ఆయన ఆశయాల్ని తీర్చలేకపోయాను. కనీసం ఆ ప్రయత్నం చెయ్యబోతున్న నీకు అడ్డు రావడం ఇష్టం లేక నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. చిన్నప్పట్నుంచి మనిద్దరం తూర్పు పడమరల్లా పరస్పర విరుద్ధమైన భావాలు కలవాళ్ళం. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమరన అస్తమించినా మళ్ళీ మర్నాడు తూర్పున ఉదయించక తప్పదు. అలా పడమర వెళ్ళిపోతున్న నేను పరిస్థితులన్నీ చక్కబడి నా జీవితంలో మళ్ళీ ఆమని ప్రవేశిస్తే మనిషిగా మారి తప్పక మన ఊరు వస్తాను. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటూ నీ అగ్నిమిత్ర. ఉత్తరాన్ని చదివిన భరద్వాజ గుండె బరువెక్కింది. అగ్నిమిత్ర రాసింది అక్షరాల నిజం. తూర్పు పడమర ఎదురెదురైనా ఒకదాని మీద ఒకటి ఆధారపడక తప్పదు. ఎప్పటికైనా అగ్నిమిత్ర తిరిగి వస్తాడని భరద్వాజ నమ్మకం. ఆ రోజు కోసం అతను ఎదురుచూస్తున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.